మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ గురించి చదువుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టాకం శరడాయన్ గారికి నా ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ లోంచి చాప్టర్ 6 గమనించే శక్తి గురించి రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. మనం గమనించే శక్తిని ఎలా పెంచుకోగలుగుతాం? నూతన బోధనల్లో అనేక విధానాల గురించి పేర్కొన్నారు. మౌర్య మహాత్ములు చెప్పినది ఏమిటంటే, గమనించడానికి అవసరమైన ఒకానొక నియమం సహనం. సహనం అనేది చాలా ముఖ్యం. గమనించాలి అంటే సహనం ఉండాలి. సహనం లేదు అంటే మళ్ళీ గమనికి పెట్టలేం. ఎంత సహనంగా ఎంత ఓర్పుగా ఉంటే అంతగా గమనించడం ద్వారా మనం మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, పరిణామంలోకి వెళ్తాం. ఒక వస్తువును అంగీకరించి ఎలాంటి పక్షపాతం చూపకుండా తగినంత సమయం దాన్ని అధ్యయనం చేయడానికి సహనం వీలు కల్పిస్తుంది. ఇది ఎలా చదువుమా? ఒక వస్తువును అంగీకరించి ఎలాంటి పక్షపాతం చూపకుండా తగినంత సమయం దాన్ని అధ్యయనం చేయడానికి సహనం వీలు కల్పిస్తుంది. అంటే ఎక్కువ సమయం అధ్యయనం చేయడానికి, దాన్ని విశ్లేషించటానికి సమయం వస్తుంది సహనము ఉంటే. అదే సహనం లేదనుకోండి, గమనిక ఉండదు, మరి దాన్ని అధ్యయనము చేయలేము, ఏమి చేయలేము. కావాల్సింది నేర్చుకోవడం కోల్పోతాం. మరి మళ్ళీ దాన్ని నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాల. సరే, మన ముందుకు వచ్చింది కాబట్టి నేర్చేసుకుందాం. మన ముందుకు రాలేదనుకోండి, మనం తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతం మన ముందుకు వచ్చినాయి మనం నేర్చుకునేటట్లుగా మనం ఉండాలి. సహనం మాత్రమే కాకుండా మరింత బాగా గమనించగలిగేందుకు మన దృష్టి కోణాలను మనం పెంపొందించుకోవాలి. ఉదాహరణకు దృష్టి కోణాలను పెంపొందించుకోవాలి. ఉదాహరణకు ఒక వస్తువును ఒక వైపు నుంచి గమనించడానికి, ఆ వస్తువును అన్ని వైపుల నుంచి చూడడానికి మధ్య తేడా ఉంటుంది. ఒక వస్తువును ఒక వైపు నుంచి గమనించడానికి, ఓకే, ఆ వస్తువును అన్ని వైపుల నుంచి చూడడానికి మధ్య తేడా ఉంటుంది. అంటే అన్ని వైపుల నుంచి చూసిన దానికి ఒక వైపు నుంచి, అంటే ఒక కోణంలో ఆలోచించేదానికి అన్ని కోణాలు, ఇప్పుడు ప్రతి దానికి 360 కోణాలు ఉంటాయి. అంటే అన్ని వైపుల అన్ని కోణాల నుంచి ఆలోచించడము ఉంది, ఒకవైపే ఆలోచించడము ఉంది. అలాగా ఆ దృష్టి కోణాల్లో కాలం, స్థలం కూడా భాగాలే. ఏమిటి? స్థానం. ఆ దృష్టి కోణాల్లో కాలం, కాలము, స్థలము రెండు కూడా భాగాలు. అవును. అంటే ఆ దృష్టికోణాన్ని ఒకవైపు నుంచి చూస్తే అది ఒక రకంగా అర్థమవుతుంది, అన్ని కోణాలలో చూస్తే అన్ని కోణాలలో అర్థమవుతుంది. అలాగా ఏ విషయాన్ని అయినా గతం, వర్తమానం, భవిష్యత్తు అనే దృష్టికోణం నుంచి గమనించి తీరాలి. వర్తమానం, గతం, భవిష్యత్తు అంటే ఏ విషయాన్నైనా సరే గతంలో, ఇప్పుడు మనం ఏం చేసాం, గతంలో హింస చేసాం, ఓకే, వర్తమానంలో దాని యొక్క ఫలితాన్ని అనుభవించున్నాం. గతమవు గత జన్మలవు, వర్తమానంలో ఫలితాన్ని అనుభవించాం. కానీ వర్తమానంలో అటువంటి హింస చేయకుండా ఉన్నప్పుడు మన భవిష్యత్ ఇంకా బాగుంటది కదా. గతంలో
ఒకరిని అవమానించాం. 10 మంది ముందు అవమానించటం వల్ల ఇప్పుడు వర్తమానంలో దాని యొక్క ఫలితం ఒక మనిషి ముందు అవమానం జరిగింది. ఓకే. ఇక్కడ అవమానానికి రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ స్టేట్‌లో ఉన్నప్పుడు గతంలో చేసిన దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఫ్యూచర్‌లో నాకిది వద్దు అన్నప్పుడు నేను ఇక్కడ రియాక్ట్ అవ్వకూడదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఫ్యూచర్‌లో కూడా అటువంటి రియాక్షన్‌ని ఇష్టపడమో, ఇక్కడ రియాక్ట్ అవ్వకుండా మౌనమైపోతాం. అప్పుడు భవిష్యత్తులో అటువంటి ప్రాబ్లమ్ రాదు కదా! మళ్ళీ తిరిగి. అది. అందువల్ల ప్రతి విషయంలోనూ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ఆలోచించాలి. హ్మ్. అలాగే అది ఉన్న ప్రదేశం నుంచి మొత్తం భూమి నుంచి సౌరమండలం, సౌరమండల, నక్షత్ర మండల దృష్టికోణం నుంచి కూడా గమనించాలి. అంటే ఇప్పుడు భౌతికంగా చూసినప్పుడు ఒక సమస్యకి సొల్యూషన్ ఒక విధంగా ఉంటది. కానీ అభౌతికంలో చూసినప్పుడు, విశ్వం కోణంలో చూసినప్పుడు అది చాలా చిన్నదిగా అనిపిస్తది. అందుకని మనం అన్ని కోణాలలో చూడగలగాల. ఈ భౌతిక కోణం చూసాం. కానీ మనం రియాక్ట్ అవుతున్నాం. కానీ విశ్వం కోణం చూసేసరికి మారిపోతది. ఇప్పుడు ఇందాక ఎవరు, ఎవరో అడిగారు. మేడం ఇలాగా మాంసం వండమంటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఓకే. మాంసం వండమనకపోయినా సరే పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే చనిపోయినప్పుడు తద్దినాలు వాటికి. అప్పుడు నేనేం చేయాలి మేడం అంటే, వాళ్ళకి ఎంతైనా సరే మనం చెప్పుకోవాలి. నచ్చ చెప్పుకునే క్రమంలో వాళ్ళు 10 తిట్లు తిట్టినా పడాల. ఎందుకని పడాలా? విశ్వం కోణంలో విశ్వం ఏం చూస్తుంది? ఆ ప్రాణానికి విలువిస్తావా? నిన్న అన్న 4 మాటల్ని పట్టుకొని ఆ నేను నాదిలోకి వెళ్ళి మళ్ళీ ఆ ప్రాణం పోవడానికి నువ్వు కూడా కారణమవుతావా అని చూస్తది. ఎప్పుడైతే 4 మాటలు పడితే పడ్డాను. నేను ఆ ప్రాణిని చంపకూడదు, కాపాడగలగాలి అని మనలో ఉండే దాన్ని పట్టుకుంటది విశ్వం. అప్పుడు విశ్వం దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటదో అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతది. అది. విశ్వం కోణంలో చూసేసరికి మారిపోద్ది. అదే వ్యక్తిగత కోణంలో చూడండి. అమ్మో! హ్మ్. మా వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి పెడితేనే ఇవి పెడితేనే వాళ్ళు సంతోషిస్తారు. ఇవన్నీ ఉంటాయి. వ్యక్తి కోణంలో చూసినప్పుడు, వ్యక్తిగతంగా చూసినప్పుడు. ఆ విశ్వం కోణంలో చూసినప్పుడు సమాధానం మారిపోద్ది గదా! తన ప్రాణానికి ఎంత విలువిస్తుందో, పక్కన ఆ జీవికి కూడా విలువిస్తదా? విలువివ్వదా? అనేది విశ్వం చూస్తది. అందుకని ప్రతి దానికి వ్యక్తిగతంగా ఒక సమాధానం ఉంటే, విశ్వం కోణంలోకి పోయేసరికి ఇంకొక సమాధానం ఉంటుంది. అలా సమాధానం మారుతూ ఉంటుంది. అందుకని మనము ఏ ఏ కోణంలో అయినా సరే తీసుకొని, ఆ కోణాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాల. ఓకే. హ్మ్. మళ్ళీ చదువురాదు. ఆ దృష్టికోణాల్లో కాలం, స్థలం కూడా భాగాలే. ఏ విషయాన్ని అయినా గతం, వర్తమానం, భవిష్యత్తు అనే దృష్టికోణం నుంచి గమనించి తీరాలి. హ్మ్. అలాగే అది ఉన్న ప్రదేశం నుంచి మొత్తం భూమి నుంచి సౌరమండల, నక్షత్ర మండల దృష్టికోణం నుంచి కూడా గమనించాలి. నక్షత్ర మండల కోణంలో గూడా గమనించాలి. అక్కడ యూనివర్స్‌లు, గెలాక్సీ అక్కడ కోణం నుంచి ఆలోచిస్తే ఇంకా మారిపోద్ది. అసలు ఆ సమాధానాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. దృష్టికోణాలు అనేవి స్థితులను కూడా సూచిస్తాయి. హ్మ్. భౌతిక, భావోద్వేగ, మానసిక, భౌగోళిక, సౌరమండల, నక్షత్ర మండల స్థితులు. భౌతిక, భావోద్వేగ మానసిక, హ్మ్. భౌగోళిక, హ్మ్. సౌరమండల, నక్షత్ర మండల స్థితులు. సౌరమండల, నక్షత్ర మండల స్థితులు. హ్మ్. దృష్టికోణాలే కాకుండా మరింత బాగా గమనించడానికి ఉపయోగపడే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే గుర్తింపు పరిశీలన. హ్మ్. మళ్ళీ చెప్పనా మేడం?
హ్మ్. దృష్టికోణాలే కాకుండా మరింత బాగా గమనించడానికి ఉపయోగపడే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే గుర్తింపు, పరిశీలన. పరిశీలన. హ్మ్. మీరు దేనినైనా ఒకానొక భౌతిక శరీరంగా, భావోద్వేగంగా, విశ్వాసంగా, సిద్ధాంతంగా, యోగ దీక్ష పొందినవారుగా, కూటమిగా, గురువుగా, దేశంగా, విశ్వ చైతన్యం లేదా విశ్వాత్మగా గమనించవచ్చు. అది. అది మళ్ళీ ఒకసారి చదువురా. మీరు దేనినైనా ఒకానొక భౌతిక శరీరంగా, భావోద్వేగంగా, విశ్వాసంగా, సిద్ధాంతంగా, యోగ దీక్ష పొందినవారుగా, హ్మ్. కూటమిగా, హ్మ్. గురువుగా, హ్మ్. దేశంగా, విశ్వ చైతన్యం లేదా విశ్వాత్మగా గమనించవచ్చు. హ్మ్. ఇన్ని కోణాలలో గమనించొచ్చు. లాస్ట్‌కి విశ్వాత్మ కాడికొచ్చింది. హ్మ్. మీరు ఒక వస్తువును ఇలాంటి భిన్నమైన గుర్తింపుల ప్రకారం గమనిస్తున్నప్పుడు మీ పరిశీలన భిన్నంగా ఉంటుంది. హ్మ్. మన పరిశీలనను మరింత మెరుగుపరుచుకోవడానికి, మన పరిశీలన శక్తిని ఏకాగ్రం చేయడానికి ప్రయత్నిస్తాం. మన పరిశీలనా శక్తిని ఏకాగ్రం మ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. హ్మ్. ఆ ఏకాగ్రత కోసం భౌతికపరమైన ఆటంకాలు, భావోద్వేగపరమైన సమస్యలు, క్లిష్ట పరిస్థితులు, మానసికపరమైన ఆలోచన రూపాలు, జ్ఞాపకాలు, అపరాధ భావనలు, తీవ్రమైన పశ్చాత్తాపం లేదా అనారోగ్యకరమైన మానసిక స్థితుల రూపంలో సైతం మన పరిశీలనలకు అడ్డుపడే అలజడికి గురి చేసే భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన ఆందోళనలు, ఆటంకాలను మనం వదిలించుకోవాలి. నిదానంగా చెప్పు. ఆ ఏకాగ్రత కోసం భౌతిక పరమైన ఆటంకాలు, భావోద్వేగపరమైన సమస్యలు, క్లిష్ట పరిస్థితులు, మానసిక పరమైన ఆలోచన రూపాలు, హ్మ్. జ్ఞాపకాలు, అపరాధ భావనలు, హ్మ్. తీవ్రమైన పశ్చాత్తాపం లేదా హ్మ్. అనారోగ్యకరమైన మానసిక స్థితుల రూపంలో సైతం మన పరిశీలనలకు అడ్డుపడే అలజడి గురిచేసే భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన ఆందోళనలు, ఆటంకాలను మనం వదిలించుకోవాలి. అంటే వాటన్నిటిని వదిలించుకోకపోతే మళ్ళీ కష్టమైపోతుంది. హ్మ్. ఏకాగ్రత అంటే అలాంటి ఆటంకాలను అధిగమించి నిలబడే సామర్థ్యం లేదా పరిశీలించే క్రమంలో వాటి వలన ప్రభావితం కాకుండా ఉండగల సామర్థ్యం. ఏకాగ్రత అంటే దాని మీద దృష్టి పెట్టి పరిశీలించి, దాని నుంచి ఏ విధంగా బయటికి రావాలో తెలుసుకొని బయటికి వచ్చేసేటప్పుడు ఇదంతా ఒక ఏకాగ్రతతో ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఏకాగ్రత అటు ఇటు ఉన్నప్పుడు మనం చెయ్యలేం. ఏకాగ్రత అంటే నిజంగా ఆరోగ్యవంతమైన శరీరంతో, సంతోషకరమైన భావోద్వేగాలతో, స్వచ్ఛమైన మనస్సుతో ఉండే సామర్థ్యం. హ్మ్. ఏంటి స్వచ్ఛమైన మనస్సుతో ఉండేది సామర్థ్యం. ముందువి. ఏకాగ్రత అంటే నిజంగా ఆరోగ్యవంతమైన శరీరంతో, హ్మ్. సంతోషకరమైన భావోద్వేగాలతో, స్వచ్ఛమైన మనస్సుతో ఉండే సామర్థ్యం. స్వచ్ఛమైన మనస్సుతో ఉండే సామర్థ్యం. హ్మ్. గతంలో జరిగిన బాధాకరమైన సన్నివేశాలను మన మనసుకు మళ్ళీ గుర్తు చేసే రంగులు లేదా రూపాలు కూడా
మన పరిశీలనలకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. అంటే గతంలోని మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అవి ఆటంకాలు అవుతూ ఉంటాయి కదా! అది. గాలిలో ఉండే విద్యుదయస్కాంత తుఫానుల ప్రవాహాలు కూడా మన పరిశీలనలకు ఆటంకాలు కలిగిస్తాయి. హ్మ్. విద్యుదయస్కాంత ప్రవాహాలంటే కొన్ని ఆలోచనలు చేసుంటారు కదా సృష్టిలో. ఆలోచనలు రిలీజ్ చేసుంటారు కదా! అవి కూడా అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఆటంకాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకని ఒక్కొక్కసారి ఆలోచన రాగానే ఇదేంటి ఇట్లా ఆలోచిస్తున్నాం అని అనుకుంటాం. కాకపోతే మనకు అట్లాంటి ఆలోచన చెయ్యాలనే దృష్టే లేదు. అవన్నీ ఎందుకొస్తున్నాయి? ఇవి సృష్టిలో ఉండిపోయినాయి ఈ ఆలోచనలన్నీ. ఈ ఆలోచనలు మనకి అటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయన్నమాట. అది. హ్మ్. కొన్ని రకాల గృహోపకరణాలు లేదా కళాత్మకమైన వస్తువులు ప్రత్యేకించి వేరే వాళ్ళు ఇచ్చినవి మన పరిశీలనలను బలహీనపరుస్తాయి. హ్మ్. వేరే వాళ్ళిచ్చినవి అవి మనకు సరిగా లేవు అంటే మనల్ని బలహీనపరుస్తుంటాయి. అందుకే మనకి కొన్ని మెసేజ్‌లు లాగొస్తుంటాయి. అవి ఎవరి నుంచొచ్చాయని గ్రహించగలిగే శక్తి మనం పెంచుకోవాలా. ఇవి ఎవరి నుంచొచ్చాయి? మరి కళేబరాల నుంచా? మాస్టర్స్ నుంచా? లేకపోతే నా తోటి స్నేహితుల నుంచా? బంధువుల నుంచా? ఎవరి నుంచి వచ్చాయని గ్రహించాలి. ప్రతి ఒక్కటి మాస్టరే ఇచ్చేయరు. ప్రతి ఒక్కరు ఏదైనా మెసేజ్ రాగానే మాస్టర్ ఇచ్చేసారు అంటారు. ప్రతిదీ మాస్టర్ ఏం కాదు. మన మనస్సు నుంచొస్తాయి. మన ఆలోచనల నుంచొస్తుంటాయి. మన గతం నుంచొస్తుంటాయి. ఆ! కొన్ని కళేబరాల నుంచొస్తుంటాయి. మన స్నేహితుల నుంచొస్తుంటాయి. బంధువుల నుంచొస్తుంటాయి. మాస్టర్స్ నుంచొస్తుంటాయి. పూర్ణాత్మల నుంచొస్తుంటాయి. కానీ వాటిని గ్రహించగలిగి ఎక్కడి నుంచొచ్చి పరమాత్మ నుంచొస్తుంటది. వాటిని సరిగా గ్రహించగలిగే శక్తి మనం పెంచుకోవాల. ఆ శక్తి పెంచుకున్నప్పుడు ఎక్కడి నుంచొచ్చిందని టక్‌మని క్యాచ్ చేయగలుగుతాం. నాకు ఆ శక్తి ఉండాలి అని. ఇప్పుడు పవర్స్ కొన్ని కావాలి అనుకుంటాం. ఆ పవర్స్ ఇట్లాంటి పవర్స్ అయితే మనం ముందుకెళ్ళడానికి పనికొస్తాయి. ఎదుటోడిని నాశనం చేయాలనే పవరు, ఇట్లాంటి పవర్లు ఏం చేసుకుంటాం మనం? అప్పుడు ఈ శక్తి ఉంటే బావుండు నాకు. ఎవరి నుంచొస్తుంది అనేది అర్థమవుతుంది. మరి మన సహజీవాత్మల నుంచొస్తున్నాయా? ఇట్లా. మన ఆత్మ నుంచొస్తుందా? హ్మ్. గమనించడం అంటే మనం గమనిస్తున్న వస్తువు అసలు స్వభావాన్ని తెలుసుకోవడం. అది. హ్మ్. దాని రూపం, దాని పదార్థం, దాని గుణం లేదా నాణ్యత, దాని లక్ష్యం, దాని హ్మ్. కారణం, దాని హ్మ్. ప్రభావం, దాని ప్రస్తుతం, దాని భవిష్యత్తు అలాంటి ఇతర వస్తువులతో పోల్చినప్పుడు ఈ వస్తువుకు హ్మ్. ఉన్న భిన్నత్వం, పోలికలు. అంటే సరి అయినదా? సరికానిదా? ఈ సరికాని ఆలోచన ఎందుకొచ్చింది? ఏం చేయాలనొచ్చింది? దీని యొక్క భావం ఏంది? దీని యొక్క భవిష్యత్తేంటి? ఈ పని చేసినందువల్ల ఈ ఆలోచనతోటి అని అన్ని రకాలుగా క్వెషన్‌లుంటాయి మనకి. పరిశీలన లేదా గమనించడం అనేది ఆ వస్తువుకు చెందిన సూక్ష్మమైన కేంద్రాన్ని విడుదల చేసి గమనించే వ్యక్తిలోని కేంద్ర భాగం దాన్ని కలుసుకున్నప్పుడు అంతర్గతంగా అది తనను తాను ఆ వ్యక్తికి బహిర్గతమయ్యేలా చేస్తుంది. అంతర్గతంగా మళ్ళీ చదవాలా లైను? పరిశీలన లేదా గమనించడం అనేది ఆ వస్తువుకు చెందిన సూక్ష్మమైన కేంద్రాన్ని విడుదల హ్మ్. చేసి హ్మ్. గమనించే వ్యక్తిలోని కేంద్ర భాగం దాన్ని కలుసుకున్నప్పుడు అంతర్గతంగా అది తనను తాను ఆ వ్యక్తికి బహిర్గతమయ్యేలా చేస్తుంది. ఓకే. ఓకే. అంటే మనంలో ఉన్న అంతర్గత కేంద్రంలో ఉన్న దానితో కనెక్ట్ అవ్వటం ద్వారా అది బహిర్గతం అవ్వడానికి ఒక ఆస్కారం ఉంటది. ఏదైనా సరే, ఏ విషయమైనా సరే. కానీ అది కూడా సరి అయిందా, సరికానిదా అనేది మనం గమనించాల్సిందే. ఓకే. హ్మ్.
ప్రతి కేంద్ర భాగానికి మధ్య అసలైన బంధం ఉంటుంది. మూలం. బయటి ఆటంకాలను తొలగించినప్పుడు ఆ కేంద్ర భాగాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోగలుగుతాయి. మళ్ళీ అంటే చెప్పనా మేడం? మళ్ళీ చెప్పు. ప్రతి కేంద్ర భాగానికి మధ్య అసలైన బంధం ఉంటుంది. బయటి ఆటంకాలను తొలగించినప్పుడు ఆ కేంద్ర భాగాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోగలుగుతాయి. ఆ కనెక్టివిటీ వస్తది. ఈ వీటిని కట్ చేసినప్పుడే. ఆ కనెక్టివిటీ వచ్చినప్పుడు అసలైన సమాధానాన్ని తీసుకోగలుగుతాం. లోతుగా గమనించడం అనేది ఆ వస్తువులో కొలువై ఉన్న ఉనికితో మమేకమై స్వయంగా ఆ ఉనికిగానే మారిపోవడం ద్వారా దాన్ని తెలుసుకునే ప్రక్రియగా మారుతుంది. ఉనికితో అదే మూలంతోటి కనెక్ట్ అయ్యి అదిగా మారిపోయినప్పుడు, ఇప్పుడు పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకున్నాము. మాస్టర్స్ ఏం చేస్తారు? హాస్టల్‌గా తీసుకెళ్ళినప్పుడు ఆ పరమాత్మ తత్వంలోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే. ఆ పరమాత్మ తత్వంలోకి తీసుకొని వెళ్ళిపోయి, ఇది పరమాత్మ తత్వం అని చెప్పేస్తారు. మళ్ళీ కళ్ళు తెరిచి ఇక్కడ బాడీలోకొచ్చాక ఆ తత్వాన్ని నిలుపుకుంటూ ముందుకెళ్ళగలగాలి. ఆ తత్వాన్ని నిలుపుకుంటూ ముందుకి మనం వెళ్ళగలగాలి. అలా వెళ్తున్నామా లేదా అనేది గమనించాల. ఓకే. గమనించడం అనేది మనిషి స్వస్థత చేకూర్చగలిగే, నాశనం చేయగలిగే లేదా సృష్టించగలిగే శక్తిని వృద్ధి చేసుకోవడానికి ఆరంభం అవుతుంది. అది. గమనించడం అనేది బాహ్యంగా కూడా సాకారమయ్యే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా లోపల ఉన్న మానవుడు, ఆ మానవుడి అంతర్గత సామర్థ్యాలు తమను తాము వ్యక్తం చేసుకొని భౌతిక తలం లేదా మరింత ఉన్నతమైన తలాల్లో చురుకుగా పనిచేసే శక్తులుగా మారిపోతాయి. మళ్ళీ చదవనా మేడం? గమనించడం అనేది బాహ్యంగా కూడా సాకారమయ్యే ప్రక్రియ. అంటే బాహ్యంగా కూడా గమనిస్తుంటాం. అబ్జర్వేషన్ భౌతికంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా లోపల ఉన్న మానవుడు, ఆ మానవుడి అంతర్గత సామర్థ్యాలు తమను తాము వ్యక్తం చేసుకుని భౌతిక తలం లేదా మరింత ఉన్నతమైన తలాల్లో చురుకుగా పనిచేసే శక్తులుగా మారిపోతాయి. నెక్స్ట్ చదవనా మ్యామ్? అందుకే ఎలా గమనించాలో తెలిసిన వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జించి అయస్కాంత తత్వాన్ని సంతరించుకొని శక్తిని పొందుతారు. అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతారో అయస్కాంత తత్వాన్ని పొంది ఆ శక్తిని పొందటం అనేది ఆటోమేటిక్ గా జరుగుద్ది. అంటే ఇంకా ఇది వరకు సరికాని ఆలోచనలు చేసినప్పుడు శక్తిని కోల్పోతున్నాం కదా. జ్ఞానాన్ని పొందాం, అప్పుడు ఏం చేస్తాం? సరి అయిన ఆలోచనలు చేసేది. అప్పుడు ఎనర్జీ లాస్ అనేది ఉండదు కదా. విశ్వం నుంచి చక్కగా శక్తి ఇవ్వబడుతుంది కదా. అది సహనం, గాంభీర్యం అనేవి ఎలా గమనించాలో తెలిసిన వ్యక్తికి ఉండే అసాధారణ లక్షణాలు. మొదట మన భౌతిక పరమైన నేత్రాల ద్వారా, తర్వాత భావోద్వేగపరమైన నేత్రాల ద్వారా, ఆ తర్వాత మనోనేత్రాల ద్వారా మనం గమనిస్తాం. ఇక ఆ తర్వాత మానవాత్మ గమనిస్తుంది. భౌతిక పరమైనవి, భావోద్వేగపరమైనవి. భౌతికపరమైన నేత్రాల ద్వారా, తర్వాత భావోద్వేగపరమైన నేత్రాల ద్వారా, ఆ తర్వాత మనోనేత్రాల ద్వారా మనం గమనిస్తాం. అంటే భౌతికంగా, భావోద్వేగంగా,
మానసికంగా ఆ నేత్రాలతోటి గమనిస్తాం ప్రతిదాన్ని. మనోనేత్రాల ద్వారా మనం గమనిస్తాం. ఉమ్. ఇక ఆ తర్వాత మానవాత్మ గమనిస్తుంది. మానవాత్మ కూడా గమనిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి గమనిస్తాయి. అంటే ఇవన్నీ గమనిస్తూ ఉంటాయి మనల్ని. భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన అడ్డంకులన్నీ తొలగిపోయి అహంకారం, గర్వం, స్వార్థం మాయమైపోయినప్పుడు పరిశీలన అనేది ఇంకా స్వచ్ఛంగా, దృఢంగా మారుతుంది. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. భౌతిక, భావోద్వేగ, మానసిక, మానవ పరిశీలించడం ద్వారా లోపల ఉన్న అహము ఇవన్నీ క్లియర్ అయిపోయినప్పుడు స్వచ్ఛంగా ఉంటాం మనం. మళ్ళీ చదువురాది మాస్టర్స్, బాగా అర్థం చేసుకోండి పాయింట్. భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన అడ్డంకులన్నీ తొలగిపోయి అహంకారం, గర్వం, స్వార్థం మాయమైపోయినప్పుడు పరిశీలన అనేది ఇంకా స్వచ్ఛంగా, దృఢంగా మారుతుంది. ఇవన్నీ మాయమైపోవాలి. ఇప్పుడు భౌతికంగా, భావోద్వేగంగా, మానసికంగా మనం చాలా అనుకుంటుంటాం. అవి మాయమైపోవాలి. గర్వం, అహంకారం, స్వార్థం అంటే ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల. గమనిస్తూ ఉన్నప్పుడు మనం దేంట్లో అన్నా ఇరుక్కున్నామేమో, ఆ ఇరుక్కోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ బయటికి తీసుకొచ్చుకుంటాం. అలాగ పరిశీలించటం ద్వారా ఇంకా స్వచ్ఛంగా తయారవ్వడానికి ఇంకా ఇంకా ఇవన్నీ చేస్తూ 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 ఉండే కొద్దీ ఇంకా స్వచ్ఛంగా తయారవుతాం. అలాగా స్వచ్ఛంగా తయారవడం కోసం వీటినన్నిటిని మార్చుకుంటూ ముందుకెళ్తాం. అహం, గర్వం, స్వార్థం. మరి మనం చేసే పనిలో ఇవన్నీ ఏమన్నా ఉన్నాయని గమనించుకోవాలా. గమనించడం అనేది దివ్యత్వంతో నిండిన దృష్టికి దారి తీస్తుంది. మహాత్ములందరికీ ఇలాంటి దృష్టి ఉంటుంది. అయిపోయింది మ్యామ్, చాప్టర్ అయిపోయింది. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ప్రవీణ మ్యామ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.